హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావలహరి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి చేసుకుంటాం కదండి సాంబారు. ఆ సాంబార్ ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవాళ మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ పల్లి చట్నీ అండి. ఈ సాంబార్ ఎలా చేయాలో మీకు ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. మా పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారు. ఇంకా చూడండి, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. ఆ కందిపప్పును 2 సార్లు కడుక్కొని తీసుకున్న తర్వాత అందులోకి చింతపండు, కొంచెం పసుపు, కందిపప్పు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా చేసుకుంటే పప్పు త్వరగా మెత్తగా అవుతుందండి. మనం పప్పు గుత్తితో అనాల్సిన అవసరం ఏం లేదు. ఆ గరిటెతో అలా ఒత్తుకుంటే మెత్తగా అవుతుంది త్వరగా. చూడండి, ఇలా విజిల్స్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులోకి వేయడానికి టమోటా, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా చిదుముకోవాలండి. ఒలసాల్సిన అవసరం లేదు, ఈ విధంగా చిదుముకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పప్పును రుబ్బుకుందాం. చూడండి, నేనైతే ఒక కప్పులోకి తీసుకున్నాను. మొత్తం ఇలా స్పూన్తో ఇలా అంటేనే మెత్తగా అవుతుంది. చాలా మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి, ఇవైతే ఫ్రై అవుతున్నాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసి టమోటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఆయిల్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మన సాంబార్కి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకొని బాగా కొంచెం ఆయిల్లో కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మనకు సాంబార్కి ఎంత నీరు కావాలో అంత నీరు వేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, మీడియంలో ఉంటే సరిపోతుంది. అందుకే చూసి వేసుకోండి వాటరు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే చట్నీకి అయితే రెడీ అవుతుంది. మా టిఫిన్ కదా ఈరోజు. సాంబార్ రెసిపీ కోసం అయితే నేను వీడియో తీశాను. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా, పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి బాగా. మన పప్పు ఉడికించుకునేది కాబట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే వేస్తాను, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. సాంబార్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి బెల్లం వేస్తే. చూడండి, మా టిఫిన్ అయితే రెడీ అయింది. వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.